అందరికీ నమస్కారం. శ్రీమాత్రే నమః. ధనత్రయోదశి. ఈ ధనత్రయోదశి దీపావళికి ముందు వస్తుంది. ధనత్రయోదశి రాగానే వస్తువులు కొనే సాంప్రదాయం అందరూ పాటిస్తారు. కానీ అసలు అది ఎందుకు జరుపుకుంటారు అనేది మాత్రం చాలా తక్కువ మందికే తెలుసు. ధనత్రయోదశి జరుపుకోవడం వెనక 2 ఆసక్తికరమైన కథలు ఉన్నాయి. ఈ ధనత్రయోదశి నాడు ధన్వంతరిని ఎందుకు పూజిస్తారు, లక్ష్మీదేవిని ఎందుకు పూజిస్తారు, యమదీపం ఎందుకు పెడతారు అనే అన్ని విషయాలు తెలుసుకుందాం. హిందూ పురాణాల ప్రకారం క్షీరసాగర మథనం జరిగిన సమయంలో ధన్వంతరి దేవుడు లక్ష్మీదేవి ఉద్భవించారని అంటారు. ధన్వంతరి దేవుడు చేతిలో కలశంతో ప్రత్యక్షమయ్యాడు. ఆరోగ్యం, శ్రేయస్సుకు ప్రతీకగా అమృతం కుండను తీసుకువచ్చాడని దేవతలందరూ ధన్వంతరిని గౌరవించారు. ఆ రోజే లక్ష్మీదేవి కూడా ఆవిర్భవించింది కనుక లక్ష్మీదేవిని పూజించడం వల్ల సకల దరిద్రాలు పోయి ఆరోగ్యం, ఐశ్వర్యం, అభివృద్ధి కలుగుతాయని ధనత్రయోదశి నాడు కూడా లక్ష్మీదేవిని పూజిస్తారు. అయితే ధనత్రయోదశి నాడు యమదీపం కూడా పెడతారు. అసలు యమదీపం ఎందుకు పెడతారనేది అసలైన కథ ఉంది. రాజు హిమవంతుడికి 16 ఏళ్ల కుమారుడుండేవాడు. అతనికి జాతకం చూపిస్తే ఆ జాతకం ప్రకారం అతడికి వివాహం జరిగిన 4వ రోజు పాము కాటుతో మరణిస్తాడని చెప్తాడు. అది తెలుసుకున్న అతని భార్య ఒక ఉపాయం ఆలోచిస్తుంది. తన భర్తని కాపాడడానికి అతను నిద్రిస్తున్నప్పుడు వాళ్ళు పడుకునే పడక గది ప్రవేశద్వారం వద్ద బంగారం, వెండి నాణేలు ఉంచింది. అలాగే అక్కడ దీపాలు కూడా పెట్టి వెలిగిస్తుంది. పాము వచ్చినప్పుడు ఆ వెలుగును, నగల మెరుపును చూసి తన మార్గంలో ఏదో అడ్డంకిగా ఉందని భావించి వెనక్కి వెళ్ళిపోతుంది. యముడు వచ్చి తన ప్రాణాలను తీసుకొని పోకుండా పాటలు పాడుతూ కథలు చెప్తూ రాత్రంతా అలాగే ఉండిపోయింది. యముడు సర్పవేషంలో వచ్చినప్పుడు దీపాలు, నగల తేజస్సు అతడి కళ్ళల్లో పడింది. యముడు నాణేల కుప్ప మీదకి ఎక్కి ఆ వధువు చెప్తున్న కథలను, పాటలను విని మంత్రముగ్ధుడవుతాడు. తెల్లవారే వరకు అక్కడే ఉండిపోయాడు. సూర్యుడు ఉదయించగానే యముడు అతడి ప్రాణాలు తీసుకోకుండానే వెనుదిరిగాడు. అలా యముడిని మాయ చేసి ఆమె తన భర్త ప్రాణాలు కాపాడుకుంది. అందుకే ధనత్రయోదశి రోజు యముడికి దీపం కూడా వెలిగించే సాంప్రదాయం వచ్చింది. అందుకే ఆ రోజు ప్రతి ఒక్కరూ యముడి కోసం దీపం వెలిగిస్తారు. తమ ప్రాణాలను తీసుకెళ్లొద్దని సంకేతంగా ఇలా చేస్తారు. అలాగే ఈరోజు చేసే ధన్వంతరి, యమ పూజ 2 మనిషిని దీర్ఘాయుష్యుతో ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ పూజించే సంప్రదాయం. అందుకోసమే ఈరోజు అంటే ధనత్రయోదశి నాడు ఆరోగ్యం, ఆయుష్ కోసం పూజలు చేస్తారు. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్